నేను డాక్టర్ భావిక అండి. డాక్టర్ భావిక. ఎస్. ఓకే, అడుగుతాను. మాట్లాడండి. ఎందుకు అమ్మా భగవాన్ భక్తులయ్యారు మీరు? నేను 20 years నుంచి భగవాన్ని చూస్తున్నాను. నేను భగవాన్ ధర్మంలో 20 years నుంచి ఉన్నాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు నేను చాలా ఎక్స్పీరియన్సెస్ చూశాను, చాలా హీలింగ్స్ చూశాను, చాలా మంది క్యూర్ అవ్వడం చూశాను. అండ్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఒక మహిమ ఉంది. ఏంటి అని అంటే, నేను ఇప్పుడు 4th month ప్రెగ్నెంట్. ఓకే, నేను కన్సీవ్ అయిన వెంటనే చెకప్కి వెళ్ళినాక హిమరేజ్ ఉంది, అంటే రక్తపు గడ్డ ఉంది. సో మీరు 50-50 ఛాన్సెస్, దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి. ఐదర్ అబార్ట్ అవ్వచ్చు, లేకపోతే దాని అంతటా డిజాల్వ్ అవ్వచ్చు. అది మన చేతిలో లేదు, దానికి మెడికేషన్ ఏమీ లేదు. అయితే లాస్ట్ మంత్ ఆరోగ్య దీక్ష ఇలానే అయింది. ఈ రోజు ఎలా ఆరోగ్య దీక్ష అయిందో ఆ రోజు కూడా ఆరోగ్య దీక్ష. ఓకే, నేను వచ్చి ఆ రోజు దీక్ష తీసుకోవడం జరిగింది. దీక్ష తీసుకున్న వెంటనే నాకు యూట్రస్, స్టమక్ ఏరియా అంతా ఫుల్ పెయిన్ వచ్చేసింది. కొంచెం సేపటి దాకా పెయిన్ పర్సిస్ట్ అయింది నాకు. నేను ఆ పెయిన్ కూడా నేను చూసుకోగలిగాను. కొంచెం సేపటి తర్వాత పెయిన్ తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. కరెక్ట్గా థర్స్డే రోజు దీక్ష అయింది. నేను మండే రోజు చెకప్కి వెళ్ళాను. స్కాన్ తీసి చూస్తే అసలు హిమరేజే లేదు. డాక్టర్ అయితే షాక్ అయ్యారు. నేనే అడిగాను డైరెక్ట్. మా డాక్టర్ అయితే అసలు హిమరేజ్ గురించి మర్చిపోయారు. నార్మల్గా చెకప్ ఎలా చేస్తున్నారో అలా చేశారు. అంత బాగుంది అంటున్నారు. మరి హిమరేజ్ ఎలా ఉంది అని నేను అడిగాను డాక్టర్. నేను అడిగితే డాక్టర్ ఉంది క్వశ్చన్ మార్క్ ఫేస్ అనమాట. హిమరేజ్ ఉందా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. ఓకే, ఇప్పటిదాకా నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను, నా బేబీని భగవాన్ ప్రతి క్షణం ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ మీరు ఒక డాక్టర్, ఇలాంటివన్నీ నమ్ముతారా? ఇంత టెక్నాలజీ పెరుగుతున్న రోజులు ఇవి. ఇలా హోమాలు చేస్తేను, పూజలు చేస్తేను మన ఆరోగ్యం బాగుపడిపోవడము, లేకపోతే మనం హ్యాపీగా ఉండిపోవడము, పరిస్థితులన్నీ మర్చిపోవడము, మన మనుషులు మారిపోవడము, మన మనసు మారిపోవడము, ఇవన్నీ జరుగుతాయా? ఇదైతే నిజం అండి. ఎందుకు అనంటే డాక్టర్ ఇస్ జస్ట్ ప్రొఫెషన్ అంతే. బియాండ్ సైన్స్ చాలా ఉంది. మనం నమ్మాలే కానీ భగవంతుడిని, మనం గుర్తించాలే కానీ భగవంతుడిని, ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తారు.